అయ్యో అయ్యో ఎంత పని చేసావు శర్వాణి. శర్వాణి మా అమ్మని చంపేసింది నాన్న. నీకెంత ఆవేశం ఉంటే మాత్రం కొట్టి చంపేస్తావా? చక్రధర్, మనం వెంకట్రావు పైన అటాక్ చేయడానికంటే ముందు ఆ నందిని ఎక్కడుందో తెలుసుకునుంటే ఇవాళ అమృతం మన గుప్పెట్లో ఉండేది. ఇప్పుడు చూడు, మనకు అమృత చిక్కలేదు, చివరికి ఆ నందిని కూడా దొరకలేదు. రేఖ, ఆ అమృతకు దాని చెల్లెలు నందిని అంటే ప్రాణం. అది మనలాగే ఆ నందిని కోసం వెతుకుతూనే ఉంది. ఆ నందిని దాని కూతురు ఎక్కడ ఉన్నారో నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా చాలు. అమృతని ఒక ఆట ఆడిస్తాను. చక్రధర్, ఇన్నాళ్లైనా నువ్వు నేను కలిసి ఆ అమృతనేం చేయగలిగాం? ఏమీ చేయలేకపోయాం. ఆట ఆడుకోవడానికి ఆ అమృత ఆట వస్తువు కాదు. ఇప్పుడు వెంకట్రావు చావు బతుకుల మధ్య దాని హ్యాండ్ ఓవర్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే మనం చేసిన పొరపాటు వల్ల ఆ వెంకట్రావు బతికి బయటపడ్డాడు. ఆ నందిని మనం ట్రాప్ చేయకపోతే ఈ జన్మలో మనం అమృత పైన పై చేయి సాధించలేం. ఏదో ఒక రోజు అది మన ఇద్దరిని కుక్కల్ని తరిమినట్టు తరిమి కొడుతుంది. సార్, రేయ్, ఎవరు పడితే వాళ్ళ ఇంటికొచ్చి తలుపు కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు? ఎవరో అడుక్కోడానికి వచ్చినట్టుంది. మన టెన్షన్లో మనం ఉన్నాం. వెళ్ళి పంపించేసరండి. చక్రధర్, ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేసినా మనకు మొదటికే మోసం వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? వెళ్ళి బయటికి. అన్నా, నేను సార్ని ఒకసారి కలవాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిక్కడి నుంచి. చక్రధర్ సార్, నేను వెంకట్రావు భార్యని. మా ఆయన కోసం వచ్చాను. ప్లీజ్ సార్. మన వెంకట్రావు భార్య అట్రా. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి. ఏమవుతుంది నీకు? సార్, మా ఆయన మీ దగ్గరే కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 4 రోజుల్లో వచ్చేస్తానన్న మనిషి 10 రోజులైనా ఇంకా రాలేదు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సార్. ఇంత చిన్నదానికి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? రేయ్, వెంకట్రావుకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండిరా. పాపం
వాడి భార్య వచ్చిందిరా. ఏమ్మా, ఎండలో వచ్చినట్టున్నావు, లోపలికి రా. వెంకట్రావు రాగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోదురు గాని రామ్మా. అమ్మా, నేను మా ఫ్రెండ్ అని చెప్పానే, తన కోసం వచ్చానమ్మా మొన్న. లక్ష్మి, నీ ఫ్రెండ్ కోసం వీళ్ళెందుకు వస్తారు? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? పద, నాన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సార్, మా వెంకట్రావు 10 రోజుల నుండి మాకు ఫోన్ కూడా చేయకుండా ఇక్కడెందుకుంటున్నాడు? అది ఇక్కడ ఉండడం కాదమ్మా, 4 రోజులు అనుకుని వెళ్ళిన క్యాంపు 10 రోజుల తర్వాత ఇందాక ఇక్కడికి వచ్చాం. చిన్న సరుకుల కోసం వెంకట్రావు బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడమ్మా. మా వాళ్ళు ఫోన్ చేశారు కదా, వచ్చేస్తాడు. అలాగే సార్. సార్, మా వెంకట్రావు ఫోన్ పనిచేయడం లేదు కదా, మరి మీ వాళ్ళు ఎలా ఫోన్ చేశారు? మీ వెళ్ళిన చోట సిగ్నల్స్ లేక నీకు ఫోన్ చేయలేదమ్మా. అయినా నువ్వేంటమ్మా ఇంత కంగారు పడుతున్నావు? కాసేపట్లో మీ వెంకట్రావే వచ్చేస్తాడు కదా. అలా అని కాదు సార్, మీరు మా కోసం వెతుకుతున్నారని మా రాజన్నయ్య చెప్పాడు. అప్పటికే నువ్వు పొరపడుతున్నావని మా రాజన్నయ్యతో చెప్పాను. పైగా 10 రోజుల నుండి కనీసం ఫోన్ కూడా చెయ్యకపోతే చిన్న భయమేసింది సార్. చూడమ్మా నందిని, నువ్వు మీ రాజు చెప్పిన మాటలు నమ్మకుండా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మంచి పని చేసావు. మీ వెంకట్రావు వస్తే నీకు సంతోషమే కదా. నువ్వు మీ వెంకట్రావుని తీసుకుని పోదువు గాని కాసేపు లోపల కూర్చో. రే, వెంకట్రావుకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. పాపం అమ్మాయి బాధపడుతుంది. అమ్మా నందిని, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో అమ్మా. అలాగే మేడం. చూసావా చక్రధర్, ఈ బుడ్డది అమృత చెల్లెలు కూతురని పాప అమృతకే తెలీదు. మనకు టైం బాగా కలిసొస్తోంది చక్రధర్. లాస్ట్ టైం మనల్ని వెతుక్కుంటూ వెంకట్రావు వచ్చాడు, ఈసారి నందిని వచ్చింది. మన సుడి బాగా తిరుగుతుంది చక్రధర్. రేఖ, లాస్ట్ టైం వెంకట్రావు విషయంలో తొందరపడి నేను తప్పు చేశాను. ఈ నందిని విషయంలో ఇప్పుడు అస్సలు తొందరపడినా. ఇక చూడు, ఆ అమృతని ఎలా కాళ్ల బేరానికి తెచ్చుకుంటాను. అది నన్ను బఫూని చేసి మాట్లాడుతుందా? వసే అమృత, నీ ప్రాణం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇక నుండి ఎపిసోడ్ చొప్పున నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను.
వస్తున్నాడు కదా, కొద్దిసేపు ఓపిక పట్టమ్మా. శర్వాణి, రేణుక మేడం. సురేష్, మా శర్వాణి ఎక్కడుంది? మేడంని ఇప్పుడే కలిసొస్తున్నాను. శర్వాణి మేడం ఇప్పుడు లాకప్లో ఉన్నారు. ఒక్కసారి మా శర్వాణితో నేను మాట్లాడాలి. మేడం, శర్వాణి మేడం అలా చూస్తే మీరు బాధపడతారు. నా మాట విని మీరింటికి వెళ్ళిపోండి మేడం, ప్లీజ్. ప్లీజ్, మా శర్వాణిని అరెస్ట్ చేశారని తెలిసాక కూడా మౌనంగా ఎలా వెనక్కి తిరిగి వెళ్ళిపోరు సురేష్. బెయిల్ రాగానే శర్వాణి మేడం బయటకు వస్తారు. కానీ మీరిప్పుడు కలిస్తే మీరే కాదు, మేడం కూడా బాధపడతారు. ప్లీజ్ వెళ్ళిపోండి మేడం. నేను మా శర్వాణిని చూడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోను, ప్లీజ్. శర్వాణి, వెంటి శర్వాణి, నిన్నిలా చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. నేను నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండను శర్వాణి? నిన్నిలా లోకప్లో చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు. నీరజకు మంచి చెయ్యాలనుకోవడమే నీకు శాపంగా మారింది శర్వాణి. దీంట్లో నీరజ తప్పే ఉంది రేణు. తన అమాయకురాలు పాపం. ఇన్నాళ్ళు నీరజకు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా వల్ల సత్యవత ఆంటీ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నన్నే కేసులు ఇరికించడం కోసం ఆ మూర్ఖులు సత్యవత ఆంటీని కూడా చంపేశారు రేణు. ఏంటి శర్వాణి ఈ గోలంతా? ఈ నీరజ్ ఎవరు? ఈ కీర్తి ఎవరు? ఆ విజయ్ భాస్కర్ ఎవరు? ప్రతిసారి అడుగడుగున ఎవడో ఒకడు మనకి అడ్డు పడుతూనే ఉన్నాడు. అసలు ఎప్పుడు శర్వాణి మనం ప్రశాంతంగా బ్రతికేది? రేణు, మన జీవితంలో పోరాడుతూ బ్రతకడం తప్ప ప్రశాంతంగా బ్రతికే రోజులు పోయాయి. నా బెడ్రూంలోకి ఆ రవీంద్ర గడు వచ్చి నన్ను నవ్వుల పాలు చేసినప్పుడే నేను ఓడిపోయాను. మళ్ళీ ఇప్పుడు సత్యవతి ఆంటీ మర్డర్ కేసులో ఇరుక్కొని మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఓడిపోయాను రేణు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా సిన్సియారిటీ ఆఫ్టర్ ఆల్ ఒక కీర్తి విజయ్ భాస్కర్లని ఆకురౌడీల దగ్గర బోర్లా పడిపోయిందని బాధగా ఉంది రేణు. లేదు శర్వాణి, నువ్వు ఈ రోజు ఓడిపోవచ్చు, కానీ నిన్ను గెలిపించేందుకు ఎవరో ఒకరు వస్తారు.
పిచ్చిరేను, మనల్ని ఎవరో చిద్దరిస్తారు? మనల్ని మనం కాపాడుకోవడం తప్ప ఎవరో వచ్చి కాపాడుతారనుకోవడం భ్రమరేను. లేదు శర్వాణి, పైన దేవుడనేవాడు అంతా గమనిస్తూనే ఉంటాడు. మనం ఊబిలో పడిపోయినప్పుడు ఒడ్డున ఉన్న చిన్న మొక్కని సహాయంగా చూపిస్తాడు. ఇప్పుడు కూడా మనల్ని సేవ్ చేయడానికి ఎవరినో ఒకరిని ఆ దేవుడు చూపిస్తాడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మనం ఎప్పుడూ ఎదురు చూడకూడదురేనో. నిజంగా నువ్వన్నట్లే మనకు సహాయం చేయడానికి ఎవరైనా వస్తే అంతకంటే మనకేం కావాలి? శర్వాణి, ఏంటి శర్వాణి ఇది? నాకు నిన్ను లాకప్లో చూడవలసిన పరిస్థితి వచ్చింది. శర్వాణి, అసలేంటిదంతా? అరెస్ట్ చేసేంత తప్పు ఏం చేశావు? నువ్వు మర్డర్ చేయడం ఏంటి? రేణు, మన శర్వాణికేం కాదు. మన శర్వాణిని నేను కాపాడుకుంటాను. శర్వాణి, నీ శక్తి సామర్థ్యాలన్నీ ఏమయ్యాయి శర్వాణి? ఆఫ్టర్ ఆల్ ఆ కీర్తి, విజయ్ భాస్కర్ల చేతిలో ఇలా ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు పనిచేసే స్టేషన్లోనే నువ్వు దోషిగా లాకప్లో ఉండడం చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు శర్వాణి. నేనుండగా నీకేం కాదు. శర్వాణి, ఇక్కడ ఎవరికి ఏది ఇంపార్టెన్సో మనకి బాగా తెలుసు. దయచేసి ఆవిడ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు. రేణు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను దూరం పెడుతున్నావా? నేను ఆస్తులు అంతస్తులు పట్టుకుని ఎప్పుడూ వేలాడలేదు. పైగా ఇప్పుడు నేను అర్చన ఇంట్లో నుండి బయటకొచ్చి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. దయచేసి నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్లీజ్. మేమిప్పుడు బాధలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు. వెళ్ళిపో అమృత. ఇలాంటి టైంలో కూడా మీరు నన్ను దూరం పెట్టడం భావ్యం కాదు రేణు. శర్వాణి, నువ్వైనా తనకి చెప్పు. మనం ఇలా విడిపోయి వేరువేరుగా ఉన్నంతకాలం ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. నేనెప్పటికీ మీ అమృతనే. నన్ను అర్థం చేసుకోండి శర్వాణి.
అమృత, మన మధ్య వచ్చిన విభేదాలు ఒక్కరోజుతో తొలగిపోయేవి కాదు. ఇప్పుడు మమ్మల్ని కలవాలని ట్రై చేయకు ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో అమృత. ఇద్దరూ తల పక్కకి తిప్పుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు, కానీ మీరు ఆ మాటని నా కళ్ళల్లోకి చూసి చెప్పలేరు. మీరు పైకి నా మీద ద్వేషం పెంచుకున్నా మీ మనసులో నుండి నన్ను దూరం చేసుకోలేరని నాకు అర్థమవుతుంది. రేణు, లాస్ట్ టైం శర్వాణి కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు నన్ను ఇలాగే ఏడిపించి పంపించారు. మీరు నన్ను ఎన్నిసార్లు ఏడిపించినా, ఎన్ని మాటలు అన్నా మీరెప్పటికీ నా వాళ్లే. నా మీద ప్రేమ, కోపం చూపించే హక్కు కేవలం మీ ఇద్దరికి మాత్రమే ఉంటుంది. శర్వాణి, రేణు, మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఒకరి కోసం ఒకరం బ్రతికే మంచి ఫ్రెండ్స్మి. నాకేం జరిగినా మీరున్నారన్న ధైర్యం నాకెప్పటికీ ఉంటుంది. అలాగే మీకేం జరిగినా ఈ అమృత ఉంటుందని మీకు తెలుసు. నేనిప్పుడిక్కడికి ఓదార్చడానికి రాలేదు, ధైర్యం నింపడానికి వచ్చాను. శర్వాణి, మనం బ్రతికినంత కాలం కలిసే ఉంటాము. మనం విడిపోయామనేది ఒక భ్రమ. నా శర్వాణి ఇలా బూచుల వెనక ఉండడం ఈ అమృత చూసి తట్టుకోలేదు. నేనిప్పుడు మీకోసమే బ్రతుకుతున్నాను. మా అమృతక్క మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టదు. వసాయ్, అమృత పేరు చెప్పగానే నీకు పౌరుషం తన్నుకొచ్చిందంటే దానికంటే ముందు మేము నిన్ను వదిలిపెట్టాలి కదా.